నమస్తే, నేను సిరి. బోరుగడ్డ అనిల్ కోర్టుకైతే తప్పుడు నివేదిక అంటే తప్పుడు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చి తను బెయిల్ మీద అయితే బయటికి రావడం జరిగింది. అయితే ఈ నెల 11వ తారీఖున తను మళ్ళీ జైలుకి రావాల్సిన పరిస్థితులు ఉన్న తరుణంలో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అయితే కనిపించట్లేదని అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కనిపించట్లేదు, ప్రెస్ ముందుకు రావట్లేదు, ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా తను కనిపించట్లేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే బోరుగడ్డ అనిల్ ఇంకా సజ్జల కలిపే మరి పరారయ్యారా అనే అంశం కూడా చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే బోరుగడ్డ అనిల్ ఆయన వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చెప్పేసి తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి కోర్టు దగ్గర మధ్యంతర బెయిల్ అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ 11 తారీఖున తను జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు చూస్తేనేమో తను కనిపించట్లేదు. తనే కాదు, తన అమ్మ కూడా, అంటే వాళ్ళ అమ్మ కూడా కనిపించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడ బయట కనిపించట్లేదు. మరి వీళ్ళందరూ అనుకొని పారిపోయారా, మరి ఏంటంటారు అసలు? ఇప్పుడు సిరి, మనం ఇక్కడ ఒక చిన్న కామన్ సెన్స్ విషయం ఒకటి మనం గమనించాలి. ప్రకృతిలో భూకంపాలు వచ్చేటప్పుడు కానీ, సునామీలు వచ్చేటప్పుడు కానీ, తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ కొన్ని జీవులకి ముందుగానే సమాచారం తెలుస్తుంది, అవి జాగ్రత్త పడతాయని మనం అనేక సార్లు చదివాము, విన్నాము. అది వాస్తవం కూడా. అంటే అది ప్రకృతి సిద్ధంగా వాటికి సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఉండాలో అది వ్యూహాత్మకంగా జరుగుతాయి. ఎప్పుడు ఆయన బయటికి రావాలో, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలో, ఎప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండాలో, ప్రజా దృష్టికి దూరంగా ఉండాలనేది వ్యూహాత్మకంగా చేస్తాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రి కన్నా కూడా కీలకమైన బాధ్యతలు గత 5 సంవత్సరాలు, అంటే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పనులు నిర్వహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి. అది సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఈ భూషణలకు సంబంధించినటువంటి మ్యాటర్ రాసి ఎవరితో ప్రెస్ మీట్లు పెట్టించాలి, ఎక్కడ పెట్టించాలి, ఎప్పుడు పెట్టించాలి, ఎవరి మీద వ్యూహాత్మకమైన విమర్శలు చేయాలి, తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి దాన్ని ఒక సహజ మరణంగా చిత్రించడానికి ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారని అందరికీ తెలుసు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు డాక్టర్ సునీతారెడ్డికి, మీ నాన్నగారి గురించి, మా హత్య గురించి విషయాలు పోలీసులతో కానీ, పబ్లిక్తో కానీ, ప్రెస్తో కానీ నువ్వేం మాట్లాడొద్దు, అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటాడు అని. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి సర్వస్వం. పార్టీకి సంబంధించిన వ్యూహాలన్నీ కూడా ఆయనే చేశాడనేది ఇప్పుడు తెలుస్తూనే ఉంది. ఎవరిని అరెస్ట్ చేసినా ఇది పలానా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చేశామని చెబుతున్నారు. చంద్రబాబు గారి మీద విమర్శ చేసినా, లోకేష్ మీద విమర్శ చేసినా, లేకపోతే బూతులు తిట్టినా, ఆఖరికి అతని పేరు సినిమా యాక్టర్ పోసాని కృష్ణమురళి, ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చాడు. తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఓడిపోగానే చాలా కాలం అసలు వ్యూహాత్మకంగా బయటికి కనపడలేదు. తర్వాత ఎప్పుడు వచ్చాడు, తిరుపతి లడ్డు అపవిత్రత వివాదం అప్పుడు బయటకు వచ్చాడు. మళ్ళీ తర్వాత నిన్న మొన్న కూడా బయటకు వచ్చి కొద్ది రోజుల క్రితం, ఒక 10 రోజుల క్రితం మళ్ళీ చాలా హెచ్చరికలు చేశాడు. మళ్ళీ ఎప్పుడైతే ఈ వివాదం పోసానిది వచ్చిందో మళ్ళీ తర్వాత వ్యూహాత్మకంగా తగ్గుతున్నాడు. అంటే అరెస్ట్ పర్వాలు పెరుగుతున్నాయి, నిందితులు అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ టైంలో తను ముందుకొచ్చి ప్రొజెక్ట్ అయ్యి దృష్టిని ఎందుకు తన వైపు తిప్పుకుంటాడు? ఎప్పుడు సైలెంట్ అవ్వాలో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియని అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇప్పుడు మాట్లాడమన్నా కూడా ఆయన మాట్లాడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి కూడా మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉన్నంతకాలం ఈయన కూడా యాక్టివ్గా ఉన్నాడు. విజయసాయిరెడ్డి సడన్గా సైలెంట్ అవటమే కాకుండా మొత్తం బాధ్యతల నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా బయటకు వెళ్ళిపోయాడు, అన్ని పదవులు వదులుకుని. ఇలాంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ నేనున్నాను అని ఏకస్తంభంలాగా బయటకు వస్తే తన మీద దృష్టి పడుతుంది. అందువల్ల వాళ్ళ అబ్బాయి కూడా కనపడతలేదు. ఆ మాటకు వస్తే సోషల్ మీడియా భార్గవ్ రెడ్డి చాలా యాక్టివ్గా పనిచేశాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద. ఇప్పుడు పోసాన్ కృష్ణమురళి కూడా ఏం చెప్పాడు, సబ్జెక్ట్ ఏమో ఈయన పంపేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి, దాన్ని వైరల్ చేయాల్సిందేమో చేసింది భార్గవ్ రెడ్డి అని చెప్పాడు. అట్లా ఇప్పుడు అతను కూడా పూర్తిగా కనపట్టలేదు. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి సమయానుకూలంగా ముందుకు వస్తున్నాడు, సమయానుకూలంగా తెర వెనక్కి కూడా వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నారు తనతో పాటు కలిసి పరారయ్యాడని. నేను అనుకోవటం
ఇప్పుడు చాలామంది చెప్తుంది ఏంటంటే ఇతను బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫ్రికా దేశాలకు పారిపోయాడని కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. కంటైనర్లో వెళ్ళాడను, ఎట్లా వెళ్ళాడనేది మనం ఏం చెప్పలేము. అతను వెళ్ళొచ్చు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి విదేశాలకు వెళ్ళాల్సినంత అవసరం లేదు. అతనికి దాక్కోవటానికి కావాల్సినంత వసతి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఎస్టేట్లే ఉన్నాయి, ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనేక ప్యాలెస్లు ఉన్నాయి, అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకోటి, తను మళ్ళీ ఎప్పుడు రావాలన్నప్పుడు కూడా అందుబాటులో ఉండాలి తప్ప ఎక్కడో ఆఫ్రికానో లేకపోతే మిడిల్ ఈస్ట్కో ఇంకా ఎక్కడికో ఖండాంతరాలకో వెళ్ళిపోతాడని అయితే నేను వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. నేను ఎందుకు అనుకోవట్లేదంటే, నేను ఆయనతో పాటు కలిసి 79లో మేమంతా ఈనాడులో కలిసి పనిచేసాం. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, కానీ గతంలో అతను చాలా సౌమ్యంగానే ఉండేవాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కొలువులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో ఇప్పుడు ఆయన అలా మారిపోయాడు. అందువల్ల కొంత అతని వ్యక్తిత్వం మాకు తెలుసు కాబట్టి అతను అంత ఖండాంతరాలకి పారిపోతాడని అయితే నేను అనుకోవటం లేదు. తర్వాత ఆయన ఆరోగ్యం కూడా అంత సహకరించదు, ఆయన కొద్దిగా ఫ్రగైల్ హెల్త్ అయింది. తర్వాత అంతకుముందు సౌమ్యతగా ఉండేవాడు, కాబట్టి ఇక్కడే ఉంటాడు. కావాలంటే పోలీసుల దృష్టి ఎప్పుడైతే ఆయన మీద పడుతుందో ఆ టైంలో ఆయన దొరకకుండా వెళ్ళిపోవటానికి సంబంధించి ఎందుకంటే ఫస్ట్లో పార్టీ ఓడిపోగానే చాలా సుదీర్ఘకాలం ఆయన బయట ఎక్కడ కనపడలా. ఆయన ఆసుపాసులు కూడా ఎవరికి కూడా తెలియవు, ఆనుపాసులు. అట్లాంటి వ్యక్తి వాళ్ళ విదేశాలకు వెళ్తాడని అయితే నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు. కాకపోతే ఎప్పుడు రావాలి ఎప్పుడు తప్పుకోవాలనే మాత్రం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ పోలీసులు తీవ్రమైనటువంటి ఫెరోషియస్గా ఉన్నారు. అంటే గతంలో తప్పులు చేసిన నేరాలు చేసిన వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళి లోనేసేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారని ఆయన అనుకోడు, ఎవరు కూడా అనుకోవట్లేదు. అరెస్టు ఖాయం, ఎప్పుడు ఎక్కడ అనేదే క్వశ్చను. ఇప్పుడు ఆయన ఎంత ఎక్కువగా పబ్లిక్లో అప్పీర్ అయితే పోలీసుల దృష్టి అంత ఎక్కువగా పడుతుంది, అంత తొందరగా అరెస్ట్ అవుతాడు. కాబట్టి వ్యూహాత్మకంగానే అతను సైలెంట్గా ఉంటున్నాడు. అతను ఎక్కడున్నాడు కూడా ఎవరికి కనపడకుండా ఆయనకి సంబంధించిన వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో కావాల్సిన రాజకీయాలని నడిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు నిజానికి ఆంధ్రప్రదేశ్లో మహా ఉంటే వారంలో 2 రోజులు మాత్రమే ఉంటున్నాడు. మిగిలిన వ్యవహారాలు ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి కనపడకుండా చేస్తున్నాడు. అంటే ఇంకొకటి కూడా వినిపిస్తుంది సార్, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇంతకుముందు విజయసాయి రెడ్డి గారి పేరు ఉండేది, కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉంది. రేపటి రోజున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఈ పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు 95% యాక్టివిటీ అంతా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే నడిపిస్తున్న వ్యక్తి. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కారణాల వలన అన్ని కేసుల్లో ఏదన్నా ప్రూవ్ అయ్యి అరెస్ట్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి మించిన వ్యక్తి లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు లేవు కదా, విజయసాయి రెడ్డి మీద అన్ని కేసులు లేవు కదా. ఇతని మీద ఉన్నాయని లోకల్ కేసెసే కానీ మనీ లాండరింగ్ కేసు, విజిలెన్స్, సిబిఐ, ఈడీ కేసులు లేవు ఇతని మీద. ఇతను ఆయనతో పాటు ఆర్థిక నేరాల్లో లేడు. మిగిలిన ఇలాంటి రాష్ట్రంలో జరిగిన నేరాల్లో ఉన్నమాట వాస్తవం. అది రాష్ట్రానికి సంబంధించిన అంశమే కానీ కేంద్ర బలగాల పోలీసు దర్యాప్తు సంస్థల్లో అవి పెద్ద సెక్షన్లు కాబట్టి అది శిక్ష పడితే కూడా తీవ్రంగా పడుతుంది. అందుకే ఒక రకంగా విజయసాయి రెడ్డి కూడా నేను ఇంత నమ్మి ఇంత పెద్ద సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి నా పట్ల సుముఖంగా లేడు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే ఒక కారణంతో కూడా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మీరు అన్నట్టు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అరెస్ట్ అయితే కూడా ఇప్పుడు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి వేరే ఇంకొక సలహాదారిని పెట్టుకున్నప్పటికీ కూడా అతను నిలబడలా. మళ్ళీ పాత సజ్జల రామకృష్ణారెడ్డి దిక్కయ్యాడు వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి ఇక అంతకు మించిన ప్రత్యామ్నాయం కూడా లేదు. గతంలో మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ సీనియర్ శాసనసభ్యులు కానీ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళెవరు కూడా పార్టీ బాధ్యతలను పూర్తి స్థాయిలో తీసుకునే స్థాయిలో లేరండి. ఒక రకంగా పార్టీలో అంతర్గత విషయాలు జగన్మోహన్ రెడ్డి అంతరంగము తెలిసిన భారతీరెడ్డి అంతరంగం తెలిసిన వ్యక్తి ఎవరన్నా పార్టీలో ఉన్నాడంటే అది సజ్జల రామకృష్ణ. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.